హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్ప్లెండర్ ప్లస్ బైక్ ఓల్డ్ మోడల్. ఈ బైక్ అయితే ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. ఇక్కడ మీరు అయితే చూడండి, ఆయిల్ షీల్ అన్నీ అయితే లీకేజ్ అయితే కనిపిస్తున్నాయి. మ్యాగ్నెట్ ఆయిల్ షీల్ అయితే పోయాయి. అవి చైన్ కవర్ వరకు అయితే మనకి ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. ఇటు సైడ్ అయితే వచ్చాను, నేను కిక్కర్ అయితే కొడుతూ ఉన్నా. మన కిక్కర్ అయితే కిందకైతే వెళ్తుంది, కాస్త బలంగా అయితే పుష్ చేయాలి. ఇక్కడ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి క్లచ్ కవర్ స్ప్రింగ్ అయితే చూడండి, అక్కడ నుంచి కూడా మనకి ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. అలాగే కిక్కర్ నుంచి ఆయిల్ లీకేజ్ అవుతుంది. ఇక్కడ మనకి బైక్ బోర్కి వచ్చింది కాబట్టి ప్లగ్ నుంచి కూడా మనకి ఆయిల్ అయితే లీకేజ్ అయితే కనిపిస్తుంది. ఇంకా మొత్తం ఉన్న ఆయిల్ సీల్ మొత్తం అయితే కనిపిస్తున్నాయి. దీనికి అన్ని ఆయిల్ సీల్ అయితే ఏ టు జెడ్ అయితే పోయాయి. ఇంకా మనం ఇంజన్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ముందుగా క్లీన్ చేసుకుందాం. మొత్తం ఛాంబర్స్ ఎలాగో ఇంజన్ ఇప్పుతున్నాం కదా అనే ఉద్దేశంతో, అంతా ఆయిల్ ఉంది అనే ఉద్దేశంతో మనం ముందుగానే సీలింగ్ బ్రష్ తీసుకొని దానిపైన ఉన్న ఆయిల్ మొత్తం అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా పెట్రోల్ తీసుకొని ఛాంబర్స్ పైన ఉన్న మన్ను అయితే తీసేస్తున్నాం. మళ్ళీ ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు ఎలాగో క్లీన్ చేస్తాం, కానీ ఇప్పుడు కూడా మనం అయితే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫిట్టింగ్ చేసుకోవడానికి మనకి ఫ్రీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఓపెన్ చేయడానికి. కానీ మీరైతే చూడండి, మొత్తం మనకి ఆయిల్ చెమ్మతో అయితే నిండిపోయింది బైక్ మొత్తం. నేను పెట్రోల్ వేసి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నాం. మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అయితే దీనికి కొట్టి క్లీన్ చేసుకుంటాం. మనం ఇంజన్ ఛాంబర్స్ క్లీన్ చేసామంటే మనకి కొత్త ఛాంబర్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే మనమైతే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి అన్ని ఆయిల్ చీలిపోవడం వల్ల మొత్తం ఆయిల్ ఇంజన్ మొత్తం అయితే ఆయిల్ అయితే వచ్చేసింది. అందుకనే ముందుగానే క్లీన్ చేసుకుంటున్నాం. ఎలాగో ఇంజన్ ఓపెన్ చేసినప్పుడు క్లీన్ చేయడం ఉంటుంది, అప్పుడైనా చేయాలి ఇప్పుడైనా చేయాలనే ఉద్దేశంతో ఇలా అయితే మనకు ఒక పొజిషన్లో త్వరగా క్లీన్ చేసేకి అవకాశం ఉంటుంది. పైన ఉన్న ఛాంబర్, లోపల నెటివ్ కాదు, పైన ఉన్న ఛాంబర్స్. అందుకని మనం అయితే నీట్గా క్లీన్ చేసుకొని దీనికి ఇంజన్ ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి ఇంతలా ఆయిల్ సీల్ ఎందుకు పోయాయి అన్నది కూడా నేను మీకు క్లారిటీగా అయితే చెప్తా. అన్ని ఆయిల్ సీల్ అయితే పోయాయి అని చెప్పా కదా, ఏ ఒక్క ఆయిల్ సీల్ కూడా దీనికైతే బాగున్నది అయితే లేదు. అన్ని ఆయిల్ సీల్ ఏ టు జెడ్ ఎన్ని ఆయిల్ సీల్ వస్తాయో మనకి అన్ని ఆయిల్ సీల్ అయితే పోయాయి. ఎందుకు అంటే దీంట్లో ఆయిల్ ఎంత ఉంది అని మీరైతే గమనించండి. నేను ఇంజన్ అయితే స్టాండ్ మీదకైతే తీసుకొని వచ్చా ఇంజన్ ఓపెన్ చేద్దామని. నేను ఈ టైమింగ్ కప్ ఏదైతే ఉంటుందో అది ముందుగా ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. అందులోంచి ఆయిల్ చూడండి దారగా అయితే వస్తుంది. దగ్గర ఒక 3 లీటర్ల వరకు అయితే ఆయిల్ కంటిన్యూగా అయితే వచ్చింది. బైక్ బోర్కి వచ్చింది అనే ఉద్దేశంతో ఇలా ఆయిల్ అయితే ఎక్కువ వేసుకున్నారో అని మనకైతే అర్థమైంది. బోర్కి వచ్చిన బైక్లో ఆయిల్ వేసుకోవడం మంచిదే, కానీ గేజ్కి మించి వేసుకున్నారంటే అది ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది. ఒకటి ఓవర్ హీట్ చేస్తుంది బైక్ అనేది. ఎయిర్ శాతం ఎంత, ఆయిల్ శాతం ఎంత అని ఒక లెక్కాచారం ప్రకారం అయితే ఉంటుంది అది. ఈ స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇంజన్లో ఆయిల్ వచ్చేసి 850 ml అయితే ఉండాలి. మనకి 900 ml అయితే వేస్తాం. ఒక 50 ml అయితే ఎక్కువనే వేస్తాం. కానీ దీనికి 3 లీటర్ల వరకు దగ్గర ఇంజన్ ఆయిల్ ఉందంటే ఇది అన్ని ఆయిల్ అనేది ఎక్కడ వెళ్ళాలి తెలియక అన్ని ఆయిల్ సీల్ నుంచి అయితే బయటికి రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు అయితే చూడండి, హెడ్ అయితే ఓపెన్ చేసాం. మనకి ఆ వాల్స్ దగ్గర ఫుల్ ఆయిల్ చెమ్మ అయితే మనకైతే ఉండింది. మనకి ఫ్రెష్గా ఆయిల్ ఎలా ఉంటుందో అంత చెమ్మ అయితే ఉంటుంది. అక్కడ ఫైరింగ్ ఉంటుంది కాబట్టి మనకి అంత ఆయిల్ అనేది ఉండకూడదు. బోర్కి వచ్చిన వెహికల్స్లో మాత్రమే మనకి అంత ఘోరంగా అయితే ఉంటుంది. నేను బోర్ అయితే ఓపెన్ చేశాను, మీరైతే చూడండి. మనకి పిస్టన్ రింగ్స్ అయితే అంత ఓవర్ డ్యామేజ్ అయితే ఇందులో అయితే కనిపించలేదు, కానీ ఆయిల్ అయితే ఇది బాగా అయితే తాగుతుంది. ఈ మధ్య ఎక్కువ హీరో బైక్లలో అనేది బోర్లు అనేది ఫెయిల్ అవుతూ ఉన్నాయి. కొత్త బోర్ వేసినా కూడా అవి ఫెయిల్ అయ్యేదైతే మనం అయితే చూడడం జరిగింది. హీరో బోర్ తయారు చేసే వాళ్ళు కాస్త దానిపైన అయితే దృష్టి పెడితే అయితే బాగుంటుంది. చాలామంది దగ్గర నుంచి, నా ఒక్క నుంచే కాదు చాలామంది దగ్గర నుంచి నేనైతే కంప్లైంట్లు వినడం అయితే జరిగింది. మనకి హీరో బోర్లు అయితే ఇది చేస్తే ఫెయిల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో మనం దగ్గర 4 hours పైన మనం కూలింగ్ పెట్టడం అయితే జరుగుతుంది. బోర్లు ఫెయిల్ అవుతున్నాయి అనే ఉద్దేశంతో లేతులో చేయించిన బోర్లు స్టాండర్డ్గా ఉంటున్నాయి. మనం కొత్త బోర్లు షోరూమ్ నుంచి తీసుకొని వచ్చిన బోర్లే ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇది విచిత్రంగా అయితే ఉంది. ఎక్కువగా నేను చాలా మంది నుంచి కంప్లైంట్ విన్నాను, నేను కూడా ఫేస్ చేయడం అయితే జరిగింది. కాబట్టి మనం కాస్త కూలింగ్ అయితే ఎక్కువ పెట్టడం అయితే జరుగుతుంది. లోపల ముఖ్యానికి మచ్చలు మాదిరి కొత్త బోర్లు అయితే ఉంటున్నాయి. దానివల్ల అనేది బోర్లు అయితే ఫెయిల్ అవుతున్నాయి. నేను రీసెంట్గా ఒక పల్సర్ బైక్ అయితే బాగా గమనించి చెక్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నేను దానికి సంబంధించిన వీడియో కూడా పల్సర్ది అయితే పెడతా. మనకి హైదరాబాద్ నుంచి అన్న ఒక పల్సర్ బైక్ అయితే తీసుకొని వచ్చి వెళ్ళడం అయితే జరిగింది. దాని స్పేర్స్ కూడా మనకి హైదరాబాద్ నుంచి అయితే తీసుకొని వచ్చారు, రామ్కోట్ నుంచి తీసుకొచ్చారంట. మనకి ఆ వెహికల్ చెక్ చేస్తే ఆ బోర్లో వచ్చేసి ఫుల్గా మచ్చలు అయితే ఉన్నాయి. మనకి అదేవిధంగా హీరో బైకులలో కూడా చిన్నగా మచ్చలు గుంత ఉన్నట్టు కనిపించడం వల్ల ఎక్కువగా ఈ మధ్య, ఇంతకుముందు అయితే లేదు, ఈ మధ్య బోర్లు అయితే హీరో వెహికల్ అయితే ఫెయిల్ అవుతూ ఉన్నాయి. నేను మొత్తం క్లచ్ సైడ్ అయితే మొత్తం ఓపెన్ చేసుకున్నా. ఆయిల్ జాలి కూడా మనం ఓపెన్ చేసుకోవడం అయితే జరిగింది. అంత డస్ట్ అయితే లేదు, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ అనేది ఇందులో ఉంది కదా. ఆయిల్ అయిపోక ముందుకే మనకు బోర్కి వచ్చిందనే ఉద్దేశంతో వేసుకుంటూ వచ్చారు. ఇంకా నేను గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఓల్డ్ మోడల్ బైక్ కాబట్టి కంపల్సరీ సెకండ్ గేర్ వీలు
థర్డ్ గేర్ షిఫ్టర్స్ అయితే స్ప్లెండర్ ఓల్డ్ మోడల్ సెల్ఫ్ లైన్ బైక్లకు అయితే ఇంజన్ ఓపెన్ చేశారంటే 1-2 సార్లు అయితే గమనించండి. నేను గేర్ వీల్స్ అన్నీ అయితే గమనించుకున్నా. గేర్ వీల్స్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గేర్ షిఫ్టర్స్ అయితే చూడండి, ఈ గేర్ షిఫ్టర్స్ అయితే పోయాయి. ఇవి పోయినా కూడా అలాగే డ్రైవ్ చేసామంటే ఆ ప్రెజర్ వచ్చేసి గేర్ వీళ్ళ మీద కూడా పడుతుంది. గేర్ షిఫ్టర్స్ అయితే కంపల్సరీ ఇవి 2 అయితే చేంజ్ చేసుకోవాలి. ఇంకా నేను మొత్తం ఇంజన్ ఛాంబర్స్ అన్నీ క్లీన్ చేసుకొని దీనికి కావాల్సిన స్పేర్స్ మొత్తం అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మనకు హీరో బోర్ అన్న అయితే క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ, బేరింగ్లు, అలాగే ఆయిల్ సీల్ కిట్ మొత్తం కంపెనీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఒక్క ప్యాకింగ్ కిట్ మాత్రం మనం ఎస్జీ కంపెనీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంకా మిగిలినవి అయితే కంపెనీ అయితే తీసుకున్నాం. మీరు ఇందులో అయితే చూడొచ్చు. ఇంకా గేర్ షిఫ్టర్స్ కూడా పోయాయని చెప్పాను కదా, ఒక గేర్ షిఫ్టర్ మీకు అయితే అందులో అయితే కనిపిస్తుంది. ఇంకా కొన్ని దొరకలేదు, దానికోసం అయితే తీసుకొచ్చుకోలేదు. ఇప్పుడైతే మళ్ళీ అన్నీ అయితే తీసుకొచ్చుకున్నా. ఇక్కడ గేర్ షిఫ్టర్ అయితే నేను ఓపెన్ చేస్తున్నా. దాని లోపల ఒక పిన్ను లాక్ అయితే ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే ఆ పిన్ను బయటకు తీసి దాన్ని చిన్నగా నేలకి వేసి కొట్టినా, చిన్నగా టచ్ చేసినా కూడా మనకైతే బయటకి అయితే వస్తుంది. ఇక్కడైతే చూడండి మనకి అరిగిపోయాయి. కొత్తవి ఎలా ఉన్నాయి, పాతవి ఎలా ఉన్నాయి అని అయితే మీకైతే చూపిస్తా. కొత్తవి అయితే చూడండి పర్ఫెక్ట్గా స్టెప్ గమనించుకోవాలి. ఇక్కడ ఏదైతే స్టెప్ అయితే వచ్చిందో అదే మనకి గేర్లు వేసేది. అది అరిగిందంటే కంపల్సరీ కొత్తది అయితే చేంజ్ చేసుకోవాలి. మనం ఇందులో ఒక బటన్ అయితే ఉంటుంది కదా, ఇందాక నేను చూపించా కదా గాడి, ఆ గాడి ప్రకారం అయితే తిరగాలి. అది మనకి రివర్స్ వెళ్ళడానికి కూడా ఉండదు. మనకి ఆ గాడి ప్రకారం వేసామంటే లాక్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. కింది ఫేస్ ఉండాలి, పై ఫేస్ అయితే ఉండాలి. ఇంకా అప్పుడు పర్ఫెక్ట్ పొజిషన్ ఉన్నట్టు. అది నేను ఇక్కడ లాక్ అయితే వేసేసుకున్నా. ఇలా పైకి కిందికి అయితే మనం గేర్లు వేసినప్పుడు అయితే కదులుతూ ఉంటాయి. ఇంకా ఇంజన్ బేరింగ్స్ అయితే నేను ఫిట్టింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ బేరింగ్లు కూడా ఫిట్ చేసుకున్నాం. మొత్తం 9 బేరింగ్లు అయితే మనకి ఇంజన్లో అయితే వచ్చేసాయి. ఇంక ఇంజన్ ఛాంబర్లు అయితే మనం క్లీన్ చేసుకున్నాం. ఇవి ఓవర్గా బ్లాక్ అయిపోయాయి. ఓల్డ్ మోడల్ బైక్ కాబట్టి మనం ఇంతలా కష్టపడి క్లీన్ చేస్తే ఇక్కడ వరకు అయితే వచ్చేసాయి. మీరైతే ఇందులో అయితే చూడొచ్చు. ఇంకా అన్ని బేరింగ్స్ అయితే మనం అయితే ఫిట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ బేరింగ్స్ కొట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే టచ్ చేయండి. మనకి ఈ బేరింగ్స్ కూడా ఛాంబర్లో టైట్గా పోయాయి అని లేదా ఫ్రీగా పోయాయి అన్నది గమనించుకోవాలి. ఎందుకంటే మనకి లూజ్గా పోయాయి అంటే మళ్ళీ సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకా నేను ఇక్కడ గేర్ బాక్స్ అయితే ఫిట్ చేసుకుంటున్నా. ఈ న్యూట్రల్ లైట్ పట్టి కూడా మనం కొత్తదైతే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం అది అన్ని ఫిట్ చేసిన తర్వాత అది కట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని బైక్లకి కర్మకాలి మనకు కట్ అయిందంటే దాన్ని ఫిట్ చేయాలంటే మళ్ళీ ఫుల్ ఇంజన్ అనేది ఓపెన్ చేయాలి. కాబట్టి అది మహా అంటే 10 రూపీస్ 20 రూపీస్లోనే దొరుకుతుంది మనకి. కాబట్టి దాన్ని వీలైనంత వరకు కొత్తదైతే వేసేయండి. బాగుంది అవసరం లేదు అనే ఆలోచన అయితే చేయకండి, కొత్తదైతే వేసేయండి. ఇక్కడ నేను న్యూట్రల్ లైట్ పట్టు అయితే బిగిస్తున్నా. స్క్రూ అటువైపు బిగించకుండా ఇటువైపు అయితే బిగించుకుంటున్నాను నేను. మళ్ళీ తర్వాత అయితే దాన్ని అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ గేర్స్ అన్నీ పడుతున్నాయా లేదా అని మళ్ళీ అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఇంజన్ ఫిట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి క్లారిటీగా అయితే చెక్ చేసుకుంటా. ఇక్కడ నేను క్రాంక్ అయితే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. క్రాంక్లో వచ్చేసి 2 బేరింగ్లు, కనెక్టింగ్ రాడ్, గజన్ పిన్ బేరింగ్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇందులో చూస్తున్నారు కదా. దీనికి ఫుల్ ఇంజన్ అయితే మనం మొత్తం టోటల్కి 11,500 రూపాయలకైతే మనం ఫుల్ ఇంజన్ అయితే దీనిని మాట్లాడడం అయితే జరిగింది. ఇంకా మనం స్పేర్స్ ఇందాకైతే చూపించాను కదా, అవే కాక ఇంకొన్ని అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ ప్యాకింగ్ అయితే వేస్తున్నాం. దీనికి కంపల్సరీ ఈ బుస్సులు అయితే ఉండాలి. ఇది లేకుండా కూడా మనకి ఆయిల్ లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ప్యాకింగ్ అటు ఇటు కదిలి డ్యామేజ్ కూడా జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ ఆ బుస్సులు అనేది ఉండాలి. ఇంకా నేనైతే ఫిట్ చేసుకొని గేర్స్ పడుతున్నాయా లేదా అని మళ్ళీ ఇంకొకసారి అయితే క్రాస్ చెక్ అయితే చేసుకుంటున్నా. ఎందుకంటే గేర్ బాక్స్ అనేది ఫ్రీగా పడాలి. అది ఏమాత్రం మనకి స్టక్ అవుతుంది అని అంటే ఇక్కడ చేత్తో తిప్పితే అయితే తెలిసిపోతుంది. గేర్ పడడం లేదంటే మనకి ప్రాబ్లం ఉంది అని అయితే అర్థం చేసుకోవాలి. ఇంకా క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ అయితే మనం ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. క్లచ్ ప్లేట్ల అసెంబ్లీ 850 రూపీస్ అయితే పెడుతుంది మనకి కంపెనీ. వేరే ఏ వెహికల్ కూడా అంత తక్కువ అయితే లేవు. మనకి ఎక్సెల్ వెహికల్లో కూడా క్లచ్ లైనర్, క్లచ్ బెల్ ఇవి 2 కలుపుకుంటేనే 1800 రూపాయలకి అయితే ఉన్నాయి. దానికంటే బెస్ట్, చీప్ అండ్ బెస్ట్. ఇక్కడ ఒక ఆయిల్ సీల్ అయితే ఉంటుంది. ఈ ఆయిల్ సీల్ అనేది క్రాంక్కి డస్ట్ పోనీయకోకుండా అయితే ఆపుతుంది. ఈ ఆయిల్ సీల్ అనేది కంపల్సరీగా ఉండాలి. మనకి ఇక్కడ నేను ఫిట్ చేస్తున్నాను కదా, దానిపైన కూడా ప్యాకింగ్ అనేది ఉండాలి. డస్ట్ మొత్తం ఇక్కడ వచ్చి అయితే ఆగుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్యాకింగ్ కానీ ఆ ఆయిల్ సీల్ కానీ 1-2 సార్లు డ్యామేజ్ ఉన్నాయా, బాగున్నాయా అని చెక్ చేసుకోవడం అయితే మీరైతే జరగాలి. ఇంకా నేను క్యాన్సాఫ్ట్ బేరింగ్స్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇవి బేరింగ్స్ కంపెనీ అయితే దొరకవు, మనకి టాటా కంపెనీలో వస్తాయి. మనం టాటా కంపెనీ అయితే ఈ బేరింగ్స్ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. వీడియో అనేది లెంత్ వస్తుంది, పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తాయి. ఇక్కడ వరకు చూసింటే కంపల్సరీగా లైక్ అయితే చేయండి. మనం కంపల్సరీ ఫుల్ ఇంజన్ చేస్తున్నామంటే ఏ బైక్ అయినా కూడా నేను ముందుగా గమనించుకునేది క్యాన్సాఫ్ట్ బేరింగ్స్ అయితే. అవి బాగున్నా బాగోలేకపోయినా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. పార్ట్ 2 అని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్.